ప్రతి పురాణం ఒక కథ కాదు, ప్రతి అవతారం ఒక అద్భుతం మాత్రమే కాదు. అది ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు చేసిన శాశ్వత వాగ్దానం. ఇది కథావాహిని. ఒక రాజు మరణాన్ని మోసం చేయాలని అనుకున్నాడు. బ్రహ్మదేవుడి నుంచి దాదాపు అమరత్వాన్ని పొందాడు. 3 లోకాలను జయించాడు, దేవతలను వణికించాడు. చివరకు తన సొంత కుమారుడిని భగవంతుడి పేరు చెప్పినందుకు చంపాలని ప్రయత్నించాడు. అప్పుడు ఒక చిన్న బాలుడు ఒక మాట అన్నాడు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఆ మాట విన్న రాజు కోపంతో ఒక స్తంభాన్ని కొట్టాడు. ఆ క్షణంలో భూమి కంపించింది, ఆకాశం గర్జించింది, ఒక స్తంభం 2గా చీలిపోయింది. దాని లోపల నుంచి ప్రపంచం ఎప్పుడు చూడని ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది. ఆయనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. 2 సహోదరులు, ఒక ప్రతీకారం. మహర్షి కశ్యపుడు, దితికి జన్మించిన 2 పరాక్రమశాలులు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. 2 అసాధారణ బలం కలవారు. వారిలో హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లాడు. అప్పుడు భూమిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరకు వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ వార్త హిరణ్యకశిపుని హృదయాన్ని అగ్నిలా దహించింది. అతను ప్రతిజ్ఞ చేశాడు, విష్ణువు నా సోదరుడిని తీసుకున్నాడు. నేను అతని భక్తులనే కాదు, అతని పేరునే ఈ ప్రపంచం నుంచి తొలగిస్తాను. ఆ ప్రతిజ్ఞతో ఒక మహా తపస్సు ప్రారంభమైంది. మరణాన్ని జయించాలని చేసిన ప్రయత్నం. హిరణ్యకశిపుడు హిమాలయాలకు వెళ్ళాడు. 1000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు. వర్షం, ఎండ, మంచు, కాలం ఏది అతని సంకల్పాన్ని కదిలించలేదు. అతని శరీరం ఎముకలుగా మారిపోయింది. చీమలు అతని శరీరంపై గూళ్ళు కట్టాయి. అయినా అతను కళ్ళను తెరవలేదు. చివరకు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అమరత్వానికి దగ్గరైన వరం. బ్రహ్మదేవుడు అన్నాడు, వరం కోరుకో. హిరణ్యకశిపుడు మొదట అమరత్వం కోరాడు. బ్రహ్మదేవుడు సున్నితంగా నవ్వాడు. జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా ఒక్కొక్క షరతు పెట్టడం ప్రారంభించాడు. మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, దేవుడు కాదు, అసురుడు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. హిరణ్యకశిపుడు చిరునవ్వు నవ్వాడు. తాను మరణాన్ని జయించానని భావించాడు. అహంకారానికి హద్దులు లేవు. ఆ వరం పొందిన తర్వాత హిరణ్యకశిపుడు మునుపటి మనిషి కాదు. అతని బలం అపారమైంది. దేవతలు ఒక్కొక్కరిగా ఓడిపోయారు. స్వర్గలోకం అతని ఆధీనంలోకి వెళ్ళింది. ఋషుల యజ్ఞాలు ఆపివేయబడ్డాయి. విష్ణు ఆలయాలు మూసివేయబడ్డాయి. చివరకు హిరణ్యకశిపుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇక నుంచి ఈ ప్రపంచంలో విష్ణువు కాదు, నేనే దేవుడిని. భయంతో ప్రజలు మౌనంగా ఉండిపోయారు. కానీ ఒక చిన్న హృదయం ఆ ఆజ్ఞను ఎప్పటికీ అంగీకరించలేదు. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదుడు చిన్న వయసులోనే అతని హృదయంలో ఒక నామమే నిండిపోయింది. ఓం నమో నారాయణాయ. ఆటల్లో అదే, పాటల్లో అదే, శ్వాసలో అదే. అతని గురువులు ఎంతో ప్రయత్నించారు. కానీ ప్రహ్లాదుడి హృదయం విష్ణు భక్తితోనే నిండిపోయింది. ఒకరోజు హిరణ్యకశిపుడు తన కుమారుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అడిగాడు, ప్రహ్లాదా, ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరు? ప్రహ్లాదుడు చిరునవ్వుతో జవాబిచ్చాడు, తండ్రి, శ్రీ మహావిష్ణువే. ఆ ఒక్క మాట హిరణ్యకశిపుని కోపాన్ని అగ్ని పర్వతంలా పేల్చింది. ఒక తండ్రి తన సొంత కుమారుడిని ఎందుకు చంపాలని నిర్ణయించుకున్నాడు? ప్రహ్లాదుడిపై ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయి? అంతటి వరం పొందిన హిరణ్యకశిపుని శ్రీ మహావిష్ణువు ఎలా సంహరించాడు? ప్రహ్లాదుని చంపేందుకు చేసిన ప్రయత్నాలు. ప్రహ్లాదుడి సమాధానం హిరణ్యకశిపుని కోపాన్ని మరింత పెంచింది. ఈ బాలుడు నా కుమారుడు కాదు, విష్ణువు దూత అని భావించాడు. అతని విష్ణు భక్తి నుంచి దూరం చేయాలని ఎంతో ప్రయత్నించాడు.
కానీ ప్రహ్లాదుడు ఒక్క మాట మాత్రమే చెప్పేవాడు, ఓం నమో నారాయణాయ. చివరకు హిరణ్యకశిపుడు ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. ప్రహ్లాదుని చంపేయండి. విషమిచ్చారు, ఏమీ కాలేదు. విషసర్పాల మధ్య పడేశారు, అవి అతన్ని కాటేయలేదు. ఏనుగులతో తొక్కించారు, అవి అతని ముందు మోకరిల్లాయి. ఎత్తైన పర్వతం మీద నుంచి తోసేశారు, అతను సురక్షితంగా బయటపడ్డాడు. అగ్నిలో కూర్చోబెట్టారు, మంటలు ప్రహ్లాదుని తాకలేకపోయాయి. ప్రతి ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే ప్రహ్లాదుడి విశ్వాసం భయాన్ని మించి ఉంది. నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని రాజసభలోకి పిలిపించాడు. అతని కళ్ళలో కోపం, గర్వం, అహంకారం అన్నీ కలిసిపోయాయి. అతను అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు శాంతంగా జవాబిచ్చాడు, తండ్రి, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. హిరణ్యకశిపుడు పక్కనే ఉన్న ఒక మహాస్తంభాన్ని చూపిస్తూ గట్టిగా నవ్వాడు. అయితే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా చెప్పాడు, అవును. స్తంభం చీలిన క్షణం, ఆ ఒక్క మాట హిరణ్యకశిపుని ఆగ్రహానికి హద్దులు లేకుండా చేసింది. అతను తన గదతో స్తంభాన్ని బలంగా కొట్టాడు. ధం! ఆ శబ్దం 3 లోకాలలో మారుమోగింది. భూమి కంపించింది, ఆకాశం గర్జించింది, స్తంభం 2గా చీలిపోయింది. ఆ చీలికలో నుంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది సింహం కాదు, మనిషి కాదు, 2 కలిసిన దివ్య రూపం. సింహం ముఖం, మనిషి శరీరం, అగ్నిలా మెరిసే నేత్రాలు, వేల సూర్యుల కాంతిని మించిన తేజస్సు అతనే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆ రూపాన్ని చూసి దేవతలే వణికిపోయారు. వరాన్ని ఎలా ఛేదించాడు? హిరణ్యకశిపుడు తాను అమరుడినని ఇప్పటికి నమ్ముతున్నాడు. కానీ భగవంతుని సంకల్పం అతని వరానికంటే గొప్పది. సంధ్యా సమయం. అది పగలు కాదు, రాత్రి కాదు, రాజభవనం గడప. అది ఇంటి లోపల కాదు, బయట కాదు. నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి తన తొడపై కూర్చోబెట్టాడు. అది భూమి కాదు, ఆకాశం కాదు. ఆయన ఏ ఆయుధము ఉపయోగించలేదు. తన గోళ్లతోనే హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ గోళ్లు ఆయుధాలు కావు. నరసింహుడు పూర్తి మనిషి కాదు, పూర్తి జంతువు కాదు, దేవుడు కూడా ఆ వరంలో చెప్పిన రూపంలో కాదు. ఆ క్షణంలో హిరణ్యకశిపుడు అర్థం చేసుకున్నాడు, తాను బ్రహ్మను మోసం చేయగలిగాడు, కానీ ధర్మాన్ని ఎప్పటికీ మోసం చేయలేడు. ప్రహ్లాదుడే శాంతింపజేశాడు. హిరణ్యకశిపుడు మరణించినా నరసింహస్వామి కోపం శాంతించలేదు. దేవతలు దగ్గరకు వెళ్ళడానికి భయపడ్డారు. భక్తి సంప్రదాయాలలో ప్రసిద్ధిగా చెప్పబడే గాథ ప్రకారం మహాలక్ష్మి దేవి కూడా ఆ ఉగ్ర రూపాన్ని వెంటనే శాంతింపజేయలేకపోయింది. అప్పుడు చిన్న ప్రహ్లాదుడు నెమ్మదిగా నరసింహస్వామి వద్దకు వెళ్ళాడు. ఆయన పాదాలపై సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ క్షణంలో ఆ ఉగ్ర రూపం కరుణామూర్తిగా మారింది. నరసింహుడు ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు. ధర్మం మళ్ళీ స్థాపించబడింది. ఈ కథ ఒక రాక్షసుడి మరణం గురించి కాదు, ఒక భక్తుడి అచంచలమైన విశ్వాసం గురించి. హిరణ్యకశిపుడు వరాన్ని గెలిచాననుకున్నాడు, కానీ భగవంతుని సంకల్పాన్ని ఎవరూ గెలవలేరు. అహంకారం ఎంత బలంగా ఉన్నా భక్తి దానికంటే గొప్పది. ధర్మం కొన్నిసార్లు ఆలస్యంగా గెలుస్తుంది, కానీ ఓడిపోదు. అదే నరసింహ అవతారం మనకు నేర్పిన శాశ్వత సత్యం.